హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు. అంటే యాసంగి రైతు భరోసా మూడో విడత డబ్బులు అనేది ఎవరికి విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం 2 విడతల్లో విడుదల చేసింది. ఇప్పుడు 3వ విడత నిధుల విడుదలపై కూడా ప్రభుత్వం కీలక సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాలు పైబడిన భూమి కలిగిన అర్హులైన రైతులకు ఈ విడతలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ప్రభుత్వం దశల వారీగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ ముందుకు వెళ్తుంది. మొదటి విడతలో తక్కువ భూమి ఉన్న రైతులకు, రెండో విడతలో 5 ఎకరాల లోపు రైతులకు నిధులు జమ చేయగా, ఇప్పుడు మూడో విడతలో 5 ఎకరాలు పైబడిన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీలు స్పష్టమవుతాయి. మ్యాక్సిమం మనకు ఈ జూన్ 15వ తేదీ వచ్చేలోపైన లేదా జూన్ 20వ తేదీ వచ్చేలోపైన విడుదల చేసేస్తారు. రైతు భరోసా డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, భూ రికార్డులు, పాస్బుక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ఈకేవైసీ, ఎన్పిసి మ్యాపింగు వంటి అప్డేట్లు పూర్తి చేసి ఉంటే డబ్బులు జమ కావడంలో ఇబ్బందులు ఉండవు. ఇంకా రైతు భరోసాకు దరఖాస్తు చేయని వారు ఉంటే సమీప వ్యవసాయ అధికారి లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నెంబరు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.